ఏ ముహూర్తాన తెలుగు తెరకు పరిచయం అవ్వాలని అనుకుందో కానీ ఇప్పుడు ఆమె నెక్స్ట్ స్టార్ హీరోయిన్గా అవతరించబోతోంది. వరుస స్టార్ ఛాన్సులు ఆమెకు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా లక్కీ హీరోయిన్ అని అనుకుంటున్నారు కదా? ఇంకెవరు, ఆమె మన భాగ్యం. అదేనండి, భాగ్యశ్రీ బోర్సే. బాలీవుడ్లో ఒక సినిమా చేసిన ఆమె మన డైరెక్టర్ హరీష్ శంకర్ దృష్టిలో పడింది. ఆయన సినిమాల్లో హీరోయిన్స్కి మంచి క్రేజ్ ఉంటుంది. అంతేకాదు, హరీష్ శంకర్ హిట్ ఇచ్చిన హీరోయిన్స్ కెరీరు టాప్ రేంజ్కి వెళ్తుంది. శృతి హాసన్, పూజా హెగ్దే లాంటి హీరోయిన్స్కి మొదటి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ ఆయనే. భాగ్యశ్రీని కూడా మిస్టర్ బచ్చన్ సినిమాతో పరిచయం చేసిన హరీష్ శంకర్ ఆమెలోని గ్లామర్ యాంగిల్తో ఆడియన్స్ని ఫిదా చేశాడు. అయితే మిస్టర్ బచ్చన్ సినిమా కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. అయినా సరే భాగ్యశ్రీకి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం అమ్మడు 3 క్రేజీ సినిమాలతో బిజీగా ఉంది. అందులో ఒకటి విజయ్ దేవరకొండ కింగ్డమ్ కాగా, మరొకటి ఎనర్జెటిక్ స్టార్ రామ్తో చేస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా అనేది రెండవది. ఈ రెండింటితో పాటు దుల్కర్ సల్మాన్ రానా నటిస్తున్న కాంతా సినిమా కూడా తెలుగు తమిళ్ భాషల్లో బైలింగ్వల్ మూవీగా వస్తోంది. ఈ 3 సినిమాలతో భాగ్యశ్రీ ఆడియన్స్కు మరింత దగ్గర కానుంది. అయితే ఈ మధ్య ఒక సినిమా కోసం భాగ్యశ్రీని దర్శక నిర్మాతలు కలిస్తే మరో 6 నెలల దాకా ఏమీ చెప్పలేము అని చెప్పిందంట. ఆల్రెడీ అమ్మడికి మరో 2 సినిమాలు లైన్లో ఉన్నాయి. సో హిట్ లేకపోయినా, సక్సెస్ ఖాతా తెరవకపోయినా కూడా భాగ్యశ్రీ డిమాండు అలా ఉంది. భాగ్యశ్రీ మూమెంట్ చూస్తుంటే తప్పకుండా టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ మెటీరియల్ అయిన ఈ అమ్మడిని మన మేకర్స్ ఏ మేరకు ఆమె టాలెంట్ని వాడుకుంటారు అన్నది చూడాలి. రాబోతున్న 3 సినిమాల్లో ఒక్కటి హిట్ పడినా కూడా భాగ్యశ్రీని ఆపడం ఎవ్వరి వల్ల కాదని చెప్పొచ్చు.